ఇప్పుడు మనం స్వీట్ కార్న్ వడలు చేసుకుంటున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకున్నానండి. నేను దాన్ని మిక్సీ పట్టానండి. తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి మా అబ్బాయి తినడని వేయట్లేదు, మీరు వేసుకోవచ్చండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసుకునండి. ఇదంతా మిశ్రమం ఇందులో వేసేసుకునండి. నేను ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఇది కరివేపాకు అండి. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని వేయలేదు, మీరు వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని ఇందులో 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్లు వరిపిండి అండి, అంటే బియ్యం పిండి, అది కూడా మనం 2 స్పూన్లు వేసుకోవాలండి. వేసుకునండి ఇదంతా కలిపేసుకోవాలండి. మనం దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి, రుచికి సరిపడా. ఈ మిశ్రమం కనుక మనం కలుపుకున్నాకనే జారుగా ఉందనుకోండి, ఇంకా కొంచెం పిండి కలుపుకోవచ్చండి. నాకైతే సరిపోయిందండి. ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి, రుచికి సరిపడా. సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి మిశ్రమాన్ని. మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారు అనుకోండి, అప్పటికప్పుడు మన ఇంట్లో ఏమీ లేకపోయినా ఇలా స్వీట్ కార్న్తో ఈ విధంగా మనం చేసుకోవచ్చండి. ఈ విధంగా పిండి మనం కలుపుకొని ఉంచుకున్నామండి. నేను పొయ్యి మీద బాండీ కూడా పెట్టానండి, ఆయిల్ కాగుతుంది. ఆయిల్ కాగాక వాళ్ళు వేసుకుందామండి. ఓకేనండి. నేను చేసేది స్వీట్ కార్న్ వడ అండి, స్వీట్ కార్న్ వడ మాట అండి. దీంట్లో మీరు చూసారు కదండి, స్వీట్ కార్న్ ముందుగా ఒలిచేసుకొని దాన్ని మిక్సీ పట్టేసామండి. కచ్చా పచ్చాగా కూడా పట్టుకోవచ్చు, నేను కొంచెం మెత్తగా పట్టాను. దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ తురుము ఇవన్నీ వేసుకునండి. శనగపిండి 2 స్పూన్లు, వరిపిండి 2 స్పూన్లు వేసుకునండి, బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోనండి. తర్వాత ఈ విధంగా కలుపుకొని ఉంచుకోవాలండి. తర్వాత వీటిని వళ్ళ కింద చేసి మనం ఆయిల్లో వేసుకోవాలండి. ఓకేనండి. ఇప్పుడు నూనె కాగిపోయిందండి, మనం వడలు వేసుకుందాం. అంటే ముందుగా కాగిందని నేను 2 వేసి చూశానండి. ఫస్ట్ నూనె కాగిపోయింది. ఈలోగా ఇదిగోండి చూపిస్తాను మీకు. ముందు ఒకటి నొక్కేసాను నేను. ఇదిగోండి, మనకి ఎంతకాలం ఆ సైజు తీసుకునండి. ఇలా ఉండకని చేసుకుని ఇలా వల్ల మాదిరిలా నొక్కునండి ఆయిల్లో వేసుకోవాలండి. ఇదే విధంగా మనం అన్ని వాళ్ళు వేసుకోవాలండి. నా దగ్గర క్యారెట్ లేని వల్ల నేను క్యారెట్ వేయలేకపోయానండి, లేకపోతే క్యారెట్ కూడా వేద్దును. చూసారా, నూనె కాగిపోయిన వాళ్ళు వెంటనే వేగిపోతున్నాయి. నాకు ఇలాగ నూనె కాగిపోయింది ఫాస్ట్గా. ఈ వాళ్ళని మీరు మీడియం మంటలో పెట్టుకొని వేయించుకోవాలండి, గోల్డెన్ కలర్లో వచ్చేదాకా. నాకు ఆయిల్ కాగిపోవడం వల్ల ఫాస్ట్గా త్వరగా వేగిపోయినాయి, కానీ చాలా ఫాస్ట్గా అవుతాయండి. కాగడం వల్ల కాదు, ఆయిల్ కాగితే మనకు వల్ల కూడా చాలా ఫాస్ట్గా అవుతాయండి. మన ఇంటికి ఎవరైనా అప్పటికప్పుడు వచ్చారనుకోండి, అప్పుడు మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే త్వరగా చేసి పెట్టచ్చండి. ఇలా పెట్టారనుకోండి, మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇవ్వండి వాళ్ళు చూసారా, వాళ్ళు స్వీట్ కార్న్ వడ
మనకు ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అలా లాగేస్తుంది అన్నమాట అండి. ఇదే విధంగా మొత్తం పిండినంతా ఈ విధంగా మనం వడలకని చేసుకునేది ఆయిల్లో వేసుకోవాలండి. నాకు ఒక స్వీట్ కార్న్కి మ్యాజ్మెంట్ అయినా మీకు చెప్తానండి అయ్యాక. నేను కొద్దిగా చిన్నగా వేస్తున్నాను కదా. చూసారండి, ఇలాగా మనం పిండి కలుపుకున్నాక అవ్వాలండి. ఇదిగోండి వేగుతున్నాయి చూడండి, ఇలా ఈ విధంగా వేగుతున్నాయండి. చూసారా, ఇందాక ఆయిల్ హీట్ ఎక్కడం వల్ల ఫాస్ట్గా వేగినాయి. అప్పుడు చూడండి వేగుతున్నాయి. మనం స్టవ్ ఫ్లేమ్ని మీడియం మంటలో పెట్టుకుని వేయించుకోవాలండి. నాకు ఒక స్వీట్ కానికి ఒక 14 వడలు అయినాయండి దగ్గర ఒక స్వీట్ కాని పొట్టుకి. వేగిపోయి అండి, తీసేసుకోవచ్చు. నా స్వీట్ కార్న్ వల్ల కనుక మీరు కూడా వండుకొని ట్రై చేసి నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.